ఈ ప్రపంచంలోనూ అందరికి వచ్చిన పని ఏటైనా ఉందా అంటేను అది పక్కనోడికి ఉచితంగా సలహాలు ఇవ్వటమేనండి. దీని మీద మీరేమంటారో నాకు కామెంట్ బాక్సుల్లో నేను చెప్పేస్తారేటి. హాయ్ అండి అందరికీను, ఎలాగున్నారేటి? నేనైతే సానా బాగున్నానండి. మరి మీ అందరు కూడా సానా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదేటి, దాచిపల్లి ఉప్పు కారం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంటే నేను ట్రై చేశానని చెప్పి. మరి దాని రివ్యూ ఏంటో తెలుసుకోరా? మనకు అసలైన చింతపండు ఉప్పు కారం వేసి, ఉసిరికాయలు ఉప్పు కారం వేసి, మామిడికాయలు ఉప్పు కారం వేసి చాలా ఇష్టం అండి. నాకేమో ఈ చూసి ఆత్రం అక్క ఈ దాచిపల్లి ఉప్పు కారం కూడా చాలా బాగుంటదేమో అని చెప్పి ట్రై చేసి, ఇంకా నయమేనండి బాబు, సానా కొన్నే కలుపుకున్నాను. నాకు ఆత్రం ఎక్కువ కదా, అన్ని కలిపేద్దాం అనుకున్నాను ముందు. అసలు ఎట్ట ఉంటుందో ట్రై చేద్దాం కదా అని చెప్పి కొన్ని కలుపుకుని ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా సత్తగా ఉందండి బాబా. ఏదో ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది కానీ అత్తమాల అంటే మనం తినలేము. అది చాలా ఘోరంగా. ఇంకా చేసాక పడేసుకోలేం కదండి, నోరు మూసుకుని సైలెంట్ గా తినేసాను. మళ్ళీ మా వారు ఎక్కడ తిట్టారు. మరుసటి రోజునైతే ఇట్టాగా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఉన్నవాడు లేనోడు అందరూ కష్టపడేది దీనికోసమే కదండి, అన్నం తినడం కోసం. ఇంకా సార్ కూడా వీడియో తీయడం మర్చిపోయానండి. ఇంక స్టవ్ మీద పెట్టేటప్పుడు క్లిప్ తీసుకుని, ఇదిగోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న కూరకి మీరే ఏదో పేరెట్టేసుకోండి. నాకే తెలియదు, చేతికి ఏ దొరుకుతాయి కలిపి వండేసాను అనమాట. ఏదోటి కూర్చుని మిల్లి మేకర్లు తీసుకుని మిక్సీ కొట్టానండి. చక్కగా కచ్చాబెచ్చా అవుతుంది కదా అని చెప్పేసి. అదేమో మొఖానికి రాసుకున్న పౌడర్ లాగా మెత్తగా అయిపోయిందండి. ఇంక చేసేదేం లేక ఇటు ఇటు ఏదోటి చేసి కూర వండేసాను అయ్యట్టుకునే. ఇంకా చేసేది బయట ఆడేసుకోలేం కదండి, ఇంకేం చేయలేక ఇంకా ఆకుకూర వేసుకుని తినేసాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉందిలే కానండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడేసానండి. దానివల్ల కొంచెం తేడా కొడేసింది అంతే. చూడండి అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మరి నేను చేసిన ఈ కూరకి మీరేం పేరు పెట్టారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేస్తారా?